అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమని చెప్పాడంటే, నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నిన్ను, నీ బోధను వినిన వారిని రక్షించుకున్నటకు. చూడండి, తిమోతి తనను తను కాపాడుకోవాలి, ఇతరులను కూడా రక్షించాలి. ఈ విషయం పౌలు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు తిమోతి తనను తాను రక్షించుకోగలడు, ఎప్పుడు తను వాక్యం బోధిస్తే ఇతరులను రక్షించగలడు అని అంటే, అతను నాతాను ప్రవక్త వలె చేయాలి. నాతాను ప్రవక్త అనబడిన ఆ వ్యక్తి ఒక రోజున దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు మామూలు వాడు కాదు, ఆయన మహారాజు, చక్రవర్తి, దాదాపుగా 40 దేశాలకు చక్రవర్తి ఆయన. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక ప్రవక్త, నాతాను అనబడిన ప్రవక్త వచ్చాడు. దేవుడు చెప్పిన సందేశాన్ని లేక దేవుడు చెప్పిన విషయాన్ని రాజుగారికి చెప్పాలి. ముఖం ఎదుట సూటిగా చెప్పలేదు అతను. ఒక ఉపమాన రీతిగా రాజుగారికి విషయం చెప్పాడు. రాజులో ఉన్న లోపం ఏంటో తెలియపరిచాడు. రాజు చేసిన తప్పుని ఉపమాన రీతిగా బోధించాడు. అతను చెప్పిన ఉపమానం ఏంటి? రాజుగారు, ఈ మన దేశంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకనికి ఒకటే గొర్రెపిల్ల ఉంది, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే మరొకనికి 100 గొర్రెలు ఉన్నాయి. అతని ఇంటికి బంధువు ఒక వ్యక్తి వస్తే విందు చేయడానికి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ వ్యక్తి ఇంటిలో ఉన్న గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి విందును చేశాడు. తన దగ్గరున్న 100 గొర్రెపిల్లల్ని ముట్టుకోలేదు అని ఈ మాట చెప్పగానే రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. నా దేశంలో ఇలాంటి అన్యాయం జరుగుతుందా? నిశ్చయముగా వాడెవడో మరణానికి పాత్రుడు అని అనేశాడు. ఎవడు చెప్పు నాకు అని ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త అంటాడు, అతను ఎవరో కాదండి, మీరే అన్నాడు. వెంటనే తన గుండె పగిలిపోయినంత బాధ అయిపోయింది. ఏ విషయంలో నేను అలా చేశాను? అవును, నీ దగ్గర పనిచేస్తున్న ఊరియా అనబడిన వ్యక్తి భార్యని నువ్వు ఆశించి ఆమె జీవితాన్ని పాడు చేయలేదా? ఆ తర్వాత ఆమెను భార్యగా చేసుకొని అతన్ని చంపించేశావు కదా, నువ్వు నరహత్య చేశావు, నువ్వు చేసింది తప్పు కదా, హత్య చేశావు, అన్యాయం చేశావు అని విషయం చెప్పినప్పుడు వెంటనే రాజుగారు పశ్చాత్తాపుడై తను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ చేసిన ఈ పాపాన్ని బట్టి, ఈ దోషాన్ని బట్టి నా మీదకి కానీ నా కుటుంబం మీదకి కానీ ఎలాంటి శాపము రాకూడదు అని చెప్పి ఉపవాసాల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. రాజుగారు తన జీవితాన్ని బాగు చేసుకున్నారు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. పాప విషయంలో దేవుని దగ్గర ఒప్పేసుకున్నారు. తప్పు విషయంలో సరి చేసుకున్నారు. అప్పుడు ప్రవక్త తను తాను రక్షించుకున్నాడు. రాజుగారి ప్రాణాన్ని, రాజుగారిని కూడా రక్షించగలిగాడు.